ఇదే మంచి అవకాశం. ఈ ముదిన స్టెప్ దాన్ని ఎలాగైనా వదిలించేసుకోవాలి. ఇక్కడికేనమ్మా, పద. చూస్తున్నా, నీ అంతు తేలుస్తా. శ్రీయాన్షి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆటో తీసుకుని వస్తాను. అమ్మయ్యా, ఆ పొట్టిదాన్ని వదిలించేసుకుని వచ్చాను. ఇంకా అస్సలు ఇంటికి రాలేదు. ఆ పాప ఏంటి మా పాపలా ఉంది? అమ్మా శ్రీయాన్షి రా. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావేంటి? అమ్మయ్యా, ఆ శని వదిలించేసుకున్నాను. హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఏ శ్రీ శ్రీ. అమ్మో, ఇతను వచ్చినట్టున్నాడే. ఏమండి, ఆటో తీసుకొచ్చే లోపు మన పాపేటో వెళ్ళిపోయింది. ఏమే, నిన్ను అక్కడ వదిలేసి వస్తే ఇంటికి ఎలా వచ్చావే? నీ నాన్నకు అసలు బుద్ధే ఉండదు. అయ్యో, ఎందుకు రాకూడదమ్మా, శుభ్రంగా రావచ్చు. సర్లే ఉండు, అన్నం తెస్తాను. ఆ పొట్టిదానికి ఈ కారం అన్నం పెట్టి తిక్క కుదురుస్తాను. హోసే శ్రీయాన్షి, నాకు కోపం తెప్పిస్తున్నావు, నిన్ను వదిలిపెట్టను. ఇదిగో శ్రీయాన్షి, అన్నం తీసుకో. ఏంటమ్మా కారం వేసి పెట్టా? ఇంట్లో ఈ పూటకి ఇదే ఉంది, తిను తిను. పెరుగుంటే అయ్యమ్మా, పెరుగుంటే అయ్యమ్మా. లీటర్లు మీ నాన్న తెచ్చి పెడుతున్నారు మరి. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ. అమ్మయ్యా, దానికేమో కారం అన్నం, నాకేమో వేడివేడి మినపట్లు. సిరి, అన్నం తిన్నావా? పాప తిందా? శుభ్రంగా కడుపు నిండా తిందండి. రండి, మీకు కూడా అన్నం వడ్డిస్తాను. ఈ రోజు అమ్మకి ఏమైంది? అయ్యో నా బిడ్డ కాకలా. ఆకలిగా ఉంది. ఇలా రా తల్లి, ఆకలి అన్నావుగా, తిను. హాయ్ అట్టు. బాగుందా? తిను, ఇంకా తిను, కడుపు నిండా తినమ్మా. నేను పేరు గీత, నీ పేరెంట్ మరి? హోసే, నీకేమైనా పిచ్చా? అక్కడ ఎవరున్నారనే మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ ఉంటామా. ఏడ్సావులే, టైం అవుతోంది, వచ్చి పడుకో. నేను ఇక్కడే ఉన్నాను, నీకు కనపడట్లేదా? దీన్ని అసలు ఎలా ఇంట్లోంచి బయటికి పంపించాలో అర్థం కావట్లేదు. హోసే శ్రీయాన్షి, ఏంటమ్మా? నాకు కొంచెం ఫ్రీగా పడుకోవాలనిపిస్తోంది, నువ్వు కింద పడుకుంటావా? నా భయమమ్మా. దేనికే భయం? నోరు మూసుకుని పడుకో. ఇలా చేస్తుంది. ఓసే రాక్షసి, నా బిడ్డని కింద పడుకోబెడతావా? అది చలి కొనికిపోతుంది. చలిగా ఉందా నాన్న? రా, అమ్మ ఒళ్ళో పడుకో రా. అమ్మయ్యా, ఆ చలిలో దాన్ని కింద పడుకోబెట్టాను. ఇప్పుడు మనశ్శాంతిగా నిద్రపోతాను. పడుకో తల్లి. ఎవరైతే నా బిడ్డని బాధ పెట్టారో వారిని ఊరికే వదలను. చాలా హాయిగా ఉంది. నా కూతురిని ఇబ్బంది పెడతావా? చావే చావే. చంపేస్తా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇది బాగానే ఉన్నట్టుందే. ఏమే, రాత్రి నిద్ర బాగానే పట్టిందా? పడుకున్నాను. ఏంటి, నా ఒళ్ళో పడుకున్నావా? ఇప్పుడు చూడవే పొట్టిదానా, నీ పని చెప్తాను. ఈ నీళ్లలో ఉప్పేసి దానికి ఇస్తాను. అయ్యో, ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయానే. నా కూతురుని ఇబ్బంది పెడుతున్నావు కదా, దానికే ఉప్పు నీళ్ళు ఇస్తావా? ఇప్పుడు ఇవ్వవే చూద్దాం. ఇదిగోనే శ్రీయాన్షి, వాటర్ తీసుకో, తాగు తాగు. అమ్మయ్యా, ఇదేంటి మామూలుగా తాగేసింది? ఉప్పు. నా కూతురు జోలికి వస్తావా? ఇందులో ఖచ్చితంగా ఉప్పు ఇదే కలిపి ఉంటుంది. వస్తాయి నిన్ను. నా కూతురునే కొడతావే. కొట్టుకుంటున్నావు. అమ్మ, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వా? ఏంటి నీకు ఇచ్చేది బిస్కెట్ ప్యాకెట్? పో అవతలకి.
ముందే నా కూతుర్ని ఇబ్బంది పెడతావా? నేను ఇక్కడే ఉన్నానని తెలీదా? లేక నన్ను గుర్తుపట్టలేదా? ఏంటి నాన్న బాధపడుతున్నావు? నువ్వెక్కడమ్మ తిట్టావు? ఏదో సరదాగా అన్నలే నాన్న. బిస్కెట్ తీసుకో, తిను. ఈ పిల్లకి హాని చేయాలని చూసిన ప్రతిసారి దానికి మంచే జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? వద్దు, నా బిడ్డని ఇబ్బంది పెట్టకు. నా బిడ్డని ఇబ్బంది పెడితే నాలో రాక్షసిని చూస్తావు. అయ్యో, నువ్వేంటి నాన్న ఇలా కింద పడుకున్నావు? నువ్వెక్కడమ్మ తిన్న పడుకోమన్నావు? నిన్నెవరో నన్ను బాగా చితకొట్టారు. అలాగే మొన్న నిద్రపోతుంటే ఎవరో పీక నొక్కారు. ఇదేదో దుష్టశక్తి ప్రభావంలో ఉంది. నేనుండగా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. నా ఒళ్ళో పడుకో. లాభం లేదు, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఒకసారి ఎందుకమ్మ తిడతావు, ఒకసారి ఏమో మంచిగా ఉంటావు. అయ్యో పిచ్చి తల్లి, అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా. నువ్వు హాయిగా పడుకో. అమ్మయ్య నా మంచి కళ్ళేస్తున్నాయి. నీ కల్లో ఈ అమ్మే వస్తుందని తెలుసమ్మా. ఏదో జరుగుతోంది, అదెవరో ఎలాగైనా తెలుసుకోవాలి. నేనెవరో నీకు తెలీదా? తప్పకుండా తెలుసుకుంటాను. నేను నీకు ఇస్తాను, నువ్వు నాకే. సరే నాన్న, తీసుకో. అమ్మ బాబోయ్, ఇంకా లాభం లేదు. ఈ దయ్యం గురించి తేల్చాలి. హలో, ఎవరక్కడ? ఏంటి మీ సమస్య? అమ్మా రండమ్మా, దయచేయండి. ఎవరండి మీరు? హే, నువ్వు లోపలికి పోవే. ఆ పాప నీ కూతురా? చిచ్చి, అది నా కూతురేంటి? ఇది వాళ్ళ అమ్మ, ఈ ఫోటోలో ఉన్నది. అది నువ్వే కదా? అది అది అసలు ఏం జరిగిందో చెప్పు, అప్పుడే నీ సమస్యకి నేను పరిష్కారం చూపగలను. అది కొన్ని రోజుల క్రితం వాళ్ళు ఏం మాట్లాడుకున్నాడు? అది కొన్ని రోజుల క్రితం నేను తను కవల పిల్లలం. నేను చేసుకోవాల్సిన అబ్బాయిని అనుకోకుండా తను చేసుకోవడంతో వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి నాకు నచ్చేది కాదు. ఒకరోజు తను పడుకుని ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి, వస్తే అక్క, ఇది తప్ప నాకు ఇంకో దారి కనిపించట్లేదే. హ్యాపీ జర్నీ. తనను చంపేసి తన స్థానంలోకి నేను వెళ్ళిపోయాను. తన మెడలో తాళి నేను వేసుకున్నాను. నా చెల్లెలు ఆరోగ్యం బాలేక చనిపోయిందని నమ్మించాను. అమ్మా అయ్యో, అదే జరిగింది. కానీ ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మూర్ఖురాలా, పాపం చేసావు. ఆత్మే నిన్నిప్పుడు వెంటాడుతోంది. అమ్మ చనిపోయిందా? అదే జరిగింది. మూర్ఖురాలా, పాపం చేసావు. ఆత్మే నిన్నిప్పుడు వెంటాడుతోంది. తను మా అమ్మ కాదా? అవును తల్లి, తను నీకు పిన్నవుతుంది, అమ్మ కాదు. అన్యాయంగా నన్ను చంపేసి నా స్థానంలో ఉంది. అమ్మా, ఎలాగైనా దీనికి మీరే పరిష్కారం చూపించాలమ్మా. నా చావుకి కారణమైనా నేను బాధపడలేదు, కానీ నా కూతురు జోలికొస్తోంది. తనని ఎలా వదలాలి?